హాయ్ వ్యూస్. మరి చాలామంది విద్యార్థులు డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ సార్ మరి ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అన్నారు. దాంట్లో భాగంగానే మనము సెషన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఫస్ట్ పేపర్ వచ్చేసి చైల్డ్ పెడగాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా మనం అందరం కూడా దీన్ని సైకాలజీ పేపర్ అంటాం. 4 చాప్టర్లు ఉన్నాయి. 4 చాప్టర్ నుంచి వెయిటేజ్ చూసినట్టయితే సమానంగా క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకు ఫస్ట్ చాప్టర్లో లాంగ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, షార్ట్ క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇంకా వెరీ షార్ట్ క్వశ్చన్ అయితే కామన్గా వస్తుంటాయి, దాని గురించి మనకు పెద్ద ఇబ్బంది లేదు. అయితే మనం తీసుకున్నట్టయితే మొదటి చాప్టర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో మనం చైల్డ్హుడ్ అంటాం, బాల్య దశలో మనకు 4 సబ్ యూనిట్లు ఉన్నాయి. 1.1, 1.2 మనం చూసిన తర్వాత 1.3, 1.4 చూద్దాం. మొదటిది కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్హుడ్. బాల్య దశ నిర్మాణంలో ఏవైతే కామన్గా ఉంటాయి, అదేవిధంగా డిఫరెంట్ ఉంటాయి వాటి మీద, అదేవిధంగా వివిధ రకాల బాల్య దశలు, అదేవిధంగా ప్రపంచీకరణలో ప్రపంచీకరణ వల్ల బాల్య దశ మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది. 4వది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడికి వెళ్ళి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చైల్డ్ లేబర్, అదేవిధంగా చైల్డ్ అబ్యూస్, ఎందుకంటే ఈ టాపిక్ చైల్డ్ అబ్యూస్ ఈ మధ్యలో బాగా వినపడుతుంది. అదేవిధంగా పోవర్టీ, గరీబీ లేదా ఆర్థిక స్థితిగతులు సరిగా లేనప్పుడు ఎలాంటి ప్రభావం చూపెడుతుంది బాల్య దశలో. సో ఇది ఒక చాప్టర్. మనం తీసుకున్నట్టయితే రెండోది గృహము ఏ విధంగా సాంఘికీకరణ, హోమ్ సోషలైజేషన్, అంటే ఇంటి ప్రభావము సాంఘికీకరణ, విద్యార్థి యొక్క సాంఘికీకరణ మీద ఎలా ప్రభావం చూపెడుతుంది. అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇంట్లోని సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా కల్చరల్ పరిస్థితులు కావచ్చు, అంటే వారు ఉండే రీతి కావచ్చు, వారి ఆర్థిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా కల్చరల్ డిఫరెన్స్. అదేవిధంగా ముఖ్యమైనది ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తల్లిదండ్రులకు లేదా పెద్దలకు మరియు పిల్లల మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉంటాయి. రైట్. 4వది వచ్చేసి చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్, రోల్ ఆఫ్ పేరెంటింగ్. ఇక్కడ నుంచి లాస్ట్ టైం 6 మార్కుల క్వశ్చన్ వచ్చింది. పాత పేపర్ చూసినట్టయితే, ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే ఇక్కడ నుంచి 6 మార్కుల క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఇది తీసేస్తాం, ఇది రాదు మనకు. సో ఈ 1.1, 1.2 నుంచి మనకు 6 మార్కులకు చైల్డ్ అబ్యూస్ లేదా లేబర్, అదేవిధంగా ఈ మల్టిపుల్ చైల్డ్హుడ్స్ లేదా కన్స్ట్రక్టర్ ఆఫ్ చైల్డ్హుడ్లో మనకు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ లాంగ్ క్వశ్చన్. సో ఈ 2 చాప్టర్ల నుంచి ఖచ్చితంగా అయితే లాంగ్ క్వశ్చన్ లేకపోతే షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఒకటి వచ్చేసింది కాబట్టి మిగతా వాటి మీద మనం చూడవచ్చు. మనము 2వ చాప్టర్ తీసుకున్నట్టయితే సాంఘికీకరణ, గృహము, దీన్ని మనం జనరల్గా రాయొచ్చు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీని మీద పెద్దగా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఫోకస్ పెట్టినట్టయితే వీ కెన్ రైట్ ద క్వశ్చన్ వెరీ ఈజీలీ. సో చైల్డ్ అబ్యూస్ ప్రభావం ఎలా ఉంటుంది పిల్లల యొక్క పెంపకం మీద, లేదా బాల్య దశలో, లేకపోతే పోవర్టీ యొక్క ఎఫెక్ట్ బాల్య దశ మీద ఎలా ఉంటుంది, అదేవిధంగా చైల్డ్ లేబర్, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఈ చాప్టర్ మీద మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే వి ఎక్స్పెక్ట్ 6 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్. సాంఘికరణ క్రమంలో మనము గృహము, సాంఘికరణ చూసాం. మరి సాంఘికరణ బడి ద్వారా ఎలా జరుగుతుంది, అంటే పాఠశాలలో సాంఘికరణ ఎలా జరుగుతుంది, అంటే తన తోటి వారితో, లేదా స్కూల్లోని కల్చర్ ద్వారా, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సంబంధాలు, వారితో ఉండే సంబంధాల ద్వారా ఏ విధంగా సాంఘికరణ జరుగుతుంది, అదేవిధంగా టీచర్లు పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అదేవిధంగా స్కూల్లో ఎలాంటి అచీవ్మెంట్ ఉండాలి, మనం ఇవన్నీ కూడా జనరల్గా రాయొచ్చు. 1.2 కావచ్చు, 1.3 కావచ్చు. అదేవిధంగా బీయింగ్ అవుట్ ఆఫ్ స్కూల్, అంటే బయట పిల్లల గురించి రాయాలంటే డ్రాప్ అవుట్స్ గురించి మీకు కూడా అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఓవర్ ఏజ్ లెర్నర్స్, అంటే తరగతికి కంటే ఎక్కువ ఏజ్, అంటే 3వ తరగతి చదువుతున్నప్పుడు 4వ తరగతి ఏజ్ ఉన్నాయనుకోండి, ఓవర్ ఏజ్ లెర్నర్స్. ఇవన్నీ జనరల్ టాపిక్స్ ఉంటాయి. మనం ఇందులోకి వెళ్ళి వెరీ రేర్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే కామన్గా ఈజీగా రాయొచ్చు. ఎందుకంటే మనం 1.2 ఏమన్నా గృహము సాంఘికీకరణ, ఇక్కడ పాఠశాల సాంఘికీకరణ. ఒక్కసారి చదివినట్టయితే ఈ చాప్టర్లకి వెళ్ళి రెండింటికి వెళ్ళి ఏది వచ్చినా కూడా 1.3లోకి వెళ్ళి మనం రాయొచ్చు. కానీ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ వన్, ఎందుకంటే మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా
3 మార్కులకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమనంటే స్కూల్ కల్చర్ ఏ విధంగా విద్యార్థికి సాంఘికరణకు ఉపయోగపడుతుంది, లేదా సాంఘికరణ దశలో బడి ప్రభావం ఏముంటుంది, పాఠశాల ప్రభావం ఏముంటుంది, లేదా సాంఘికరణలో ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా జనరల్ రాస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఈ 1.3లో. రైట్, నెక్స్ట్ 1.4 చూద్దాం. లాస్ట్లీ 1.4 ఈ టూల్స్ ఫర్ డేటా కలెక్షన్. ముఖ్యంగా విద్యార్థుల మీద పరిశోధన చేసినప్పుడు వారి ప్రవర్తనను గమనించాలనుకున్నప్పుడు మనం ఇవి టూల్స్ యూజ్ చేస్తాము. వీటిలో మనం తీసుకున్నట్టయితే లాస్ట్ టైం మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్ పేపర్లో 3 మార్క్స్కు కేస్ స్టడీ మెథడ్ వచ్చింది. రైట్, దిస్ టైం నేను కూడా దీంట్లో నుంచి మరి 3 మార్క్స్ లేదా 6 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సహజ పరిశీలన, ఇది ఒకసారి చదివినా మీకు వస్తుంది. ఇంటర్వ్యూస్, పరిపృచ్ఛ ఇంటర్వ్యూస్ అంటే పిల్లలకు మనము స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే పిల్లలను ప్రశ్నించడం ద్వారా. సో అదేవిధంగా రిఫ్లెక్టివ్ జర్నల్, పిల్లల యొక్క ఫీలింగ్స్ని మనం రికార్డ్ చేయడం. ఇది మీకు ఆల్రెడీ మనం రిఫ్లెక్టివ్ జర్నల్ మీకు పాఠం చెప్పినాక కూడా రాస్తున్నారు. అనెక్డోటల్ రికార్డ్ అంటే పిల్లల ఈవెంట్స్ని రికార్డ్ చేయడం. నెరేటివ్స్, అదేవిధంగా ఈ 5 వరకు మనం ఈజీగా మనము రాయగలుగుతాం. కానీ మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇంకోటి రేటింగ్ స్కేల్స్. ఈ రెండింటిలోకి వెళ్ళి మనకు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎ క్వశ్చన్, ఎక్కువ ఛాన్సెస్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, అదేవిధంగా రేటింగ్ స్కేల్స్. రేటింగ్ స్కేల్స్ అనేది సైకాలజీ పేపర్లో చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున మీకు టెట్లో కూడా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఒకసారి లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఇది కూడా చూసుకున్నట్టయితే సరిపోతుంది. సో మనము 1.1, 1.2, 1.3, 1.4లో అనాలిసిస్ చేసి చూసాం. సో వీ ఎక్స్పెక్ట్ ఎ లాంగ్ క్వశ్చన్ ఫ్రమ్ 1.1, రైట్. 1.2లో ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అదేవిధంగా వీ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఐదర్ షార్ట్ ఆర్ లాంగ్. మీకు చెప్పాను, రేటింగ్ స్కేల్స్ కావచ్చు, క్వశ్చనర్ కావచ్చు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కావచ్చు 1.4 నుంచి. సో 2 క్వశ్చన్స్ వస్తాయి. అది ఏ విభాగాల నుంచి వస్తాయని మీకు క్లారిటీగా చెప్పాను. ఓకే, అన్ని చాప్టర్స్ అనలైజ్ అయినాక ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫస్ట్ చాప్టర్ యొక్క అనాలిసిస్. సో వీ ఎక్స్పెక్ట్ ఎ లాంగ్ క్వశ్చన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ఎ షార్ట్ క్వశ్చన్. Hope that you will find this video rich and helpful for you. Signing off with Dr. Pola.